సైతాను క్రియలకు సర్వనాశనము, సైతాను క్రియలకు సర్వనాశనము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. సమర్పణ ప్రార్థన. దేవా, నీ చిత్తమే నా చిత్తము, నీ చిత్తమునకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నా చిత్తమును కొట్టివేసుకుందును. దేవా, ఒక చోటికి వెళ్ళమని నీవు నాతో చెప్పినప్పుడు నా మనసులో ఇష్టం లేకపోయినను మరియు నాకు శక్తి వీలు లేకపోయినను ఏమీ మాట్లాడకుండా అబ్రహాం వల్లే వెళ్ళుటకు పూనుకున్నాను. దేవా, ఒక కష్టమైన పని నీవు నాకు అప్పగించి తప్పకుండా చేయమని చెప్పిన యెడల నాకు దిగులు పుట్టినప్పటికీ ఇష్టం లేనప్పటికీ ఆ పని చేయుటకై పూనుకున్నాను. ఆమేన్. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయా, నా ఇష్టమిక కాదది, నా ఇచ్ఛయు నాటి నా హృదయమిదిగో నీకే, ఇది ఏ రాజాకి యా సింహాసనమో, తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు మీ. అక్కడ ప్రార్థనలు. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినాము గనుక రాకడలో ఎత్తబడదమను సంతోషముండును. అయితే జాగ్రత్తగా ఉండవలను, లేకపోయినా స్థితి తగ్గిపోవును. ఉదాహరణ, చీకట్లో వెలుచున్న కుర్రవానితో పెద్దవారు లైట్ ఉన్నను జాగ్రత్తగా నడుమని అందరు. అంతేకాదు, గాలి వల్ల లాంతరు ఆరిపోవచ్చును గనుక లాంతరు ఉన్నను అది ఆరిపోకుండా ఉండవను. మహాపరిశుద్ధుడైన ఓ తండ్రి, నేను ఎత్తబడి వారిలో నుండి నిమిత్తము చేసిన ఈ శుద్ధి ప్రార్థన నీ ఆలకించినావని నమ్ముచున్నాను, ఆనందించుచున్నాను. అన్ని మేళ్ల కంటే గొప్ప మేలైన ఈ మేలు నిమిత్తమై కృతజ్ఞతతో స్తుతించున్నాను. ఈ స్తుతి వల్ల కలిగే ఆనంద దీపము ఆరిపోకుండా చేయువని నేను నమ్ముచున్నాను. ఈ గొప్ప కార్యము నాలో పరిశుద్ధాత్మ వల్ల రాకడ వరకు నిలిచిననియు జరుగుననియు నిరీక్షించున్నాను. ఆమేన్. ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుమో, ప్రభువా సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక ఇతర జనులకు కూడా నిదియే ప్రార్థన, జనులకు కూడా నిదియే ప్రార్థన. త్వరగా రానున్నా యేసు, త్వరగానే రమ్ము తండ్రి. ప్రకటన గ్రంథంలోని స్తుతులు. ప్రకటన 11:15. పరలోకం నుండి దిగి వచ్చిన శబ్దము, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగాయుగముల వరకు ఏలుననెను. ప్రకటన 11:17-18. 24 పెద్దలు చేసిన స్తుతి. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన ప్రభువ సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఎలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామములకు భయపడి వారికి తగిన ఫలం నిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయవారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. ఆమేన్. సంగమంతాయు వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడుందు ఆత్మ పొందు నిత్య కీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు. ఆమేన్. రోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అంటే లైవ్లో ఏకీభవించే వారు కూడా అంశాలు ప్రార్థించేటప్పుడు మీ యొక్క అంశాలు కూడా ప్రార్థించి ఏకీభవించాలని ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా మీరు కూడా ఆమేన్ అని చెప్పేసి ఆ ప్రార్థనలు ఏకీభవించమని కోరుతున్నానండి. ప్రార్థించుకున్నాము. ప్రేమాశ్రయమైన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ అత్యంత పావన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు ప్రభు. నా దేవ తండ్రి, దయగలవాడవు తండ్రి. నాన్న ప్రభు, దయగలవారిపై దయ చూపించే దేవుడవు, కఠిన ఎడల వికటం చూపే దేవుడవని ప్రభా భక్తుల పాటలో రాసిన రీతిగా తండ్రి కరుణగలవారు, నాన్న తండ్రి దీర్ఘశాంతం కలిగిన వారు, దయా వాత్సల్యత గలవారు. అటు నీ సన్నిధికి మేము తండ్రి ధైర్యంగా నీకు కృపాసనం ఎంతకు వచ్చి ఉండగా, అత్యంత పరిశుద్ధుడు మహిమ రూపివైన మీరు తండ్రి ఇదిగో ప్రభు మా ఎదుగు వచ్చటకు మేమే పాటి వారమని మన యొక్క శక్తిహీనతను మనం గుర్తు చేసుకోవాల్సిన వారమైన ప్రభు, మేము ఏ పాటి వారమని మమ్మల్ని ఇలా సజీవ లెక్కలో ఉంచావయ్యా అని ప్రభు నోటి తెరిచి స్తుతించవలసిన వారమైన తండ్రి. శోధకుడి ఇదిగో గృహాల్లో తండ్రి, ప్రతి కుటుంబంలో తండ్రి దూరి ప్రభు తండ్రి, భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లల మధ్య తండ్రి ప్రభు, ఒకరికి ఒకరికి మధ్య తండ్రి ఎటువంటి నాయన ప్రభు ప్రేమ, సమాధానం, సంతోషము, ఏక మనస్సు లేకుండా తండ్రి వాడు చాలా రేగి తండ్రి నాయన ప్రభు మనుషులు తండ్రి నాయన ప్రభు వాడు నాయన తండ్రి ఇదిగో తండ్రి మనుషుల్లో ప్రవేశించి నానా తండ్రి ఇదిగో నాయన తండ్రి అనేకను శోధించి కుటుంబంలోనే తండ్రి కలహంలో ఒకరికొకరికి తండ్రి ఒకరికొకరు శోధన కల్పించుకునేవారు, శోధించేవారుగా తండ్రి, దూషించుకునేవారుగా తండ్రి, తిట్టుకునేవారుగా, కొట్టుకునేవారుగా తండ్రి నాయన ప్రభువా తండ్రి, నేను ఒకరినొకరు చంపుకునేవారుగా తండ్రి, దుష్టుడైన అపవాది మనుషులందరినీ కూడా పరమ దుష్టులుగా మార్చివేస్తున్నాడు నాయన తండ్రి నాయన ప్రభువా. అపవాద క్రియలను అయిపరచటకు మీరు మనుష్య కుమారుడుగా దిగి వచ్చారు కదా అని ప్రభు యొక్క గొప్పతనమును, ప్రభు యొక్క శక్తిని, మనము ఔన్నత్యమును కొనియాడవలసిన వారమైన దేవా. మీరు తండ్రి ఇదిగో తండ్రి ఆయన యేసయ్య తండ్రి సాతాను తలను చితక త్రొక్కడానికి మీరు తండ్రి ఇదిగో సిలువ మీద మీరు చనిపోయారు ఆయన. వాడి తల అక్కడ సిలువ చెంతనే తండ్రి, మీ సిలువ కిందనే వాడి శిరము తండ్రి చితక త్రొక్కబడింది నాయన. ఆ చెడ్డ తలంపులు కలిగి ఉన్న దుష్టుడు తండ్రి అక్కడే తండ్రి పచ్చడిగా లేదు తండ్రి అయిపోయాడు దేవా. నీ సిలువతో పడిన తండ్రి నాయన తండ్రి యేసయ్య మాట మాయము చేస్తావు దేవా తండ్రి. ఆనాడు ఏదైనా తోటలో ఆదామును అవ్వను తండ్రి వారి పరిశుద్ధ స్థితి నుండి పడగొట్టడానికి వాడి తలలోనే తండ్రి తలంచుకున్నాడు తండ్రి. నీకు అవిధేయులుగా చేసి నన్ను శాపగ్రస్తులుగా చేసి మరణ పాత్రలుగా, నరక పాత్రలుగా చేయటకు వాడు తలలోనే యోచించాడు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో ప్రభు అటు రీతిగా ప్రతి కుటుంబంలోనూ నాయన తండ్రి చిక్కులు, గందరగోళములు యేసయ్య తండ్రి, ఏ ఒక్కరికి కూడా తండ్రి నాయన ప్రేమ సమాధానం లేక తండ్రి నాయన ప్రభు అనేకుల ప్రేమను చల్లార్చేవాడిగా దుష్టుడు తను చెలరేగిపోతున్నాడు నాయన. జనము మీద జనము కోపగించుకునేవాడు, రాజ్యం మీద రాజ్యం వేసేవారిగా తండ్రి ఏ ఒక్కరికి కూడా తండ్రి సమాధానం లేకుండా వాడు తండ్రి చెలరేగిపోయి తండ్రి మనుషుని తండ్రి దేవా తండ్రి అటు అసమాధాన స్థితిలోకి నెట్టివేస్తున్నాడు. మనం ప్రతి ఒక్కరము మన యొక్క బలహీనతలు దేవా మీరు తండ్రి మనుషు కలుగు ప్రతి శోధనలు తండ్రి నాయన ప్రభు గుండా వెళ్ళినప్పటికీ మీ నోట కూడా ఏ కపటం లేదు. కానీ నాయన మేము శక్తిహీనులము నాయన, బలహీనులము తండ్రి యేసయ్య. కాబట్టి ఇదిగో సాతాను శోధనలు బట్టి మేము తండ్రి ఇదిగో ప్రభు వాడు తండ్రి నన్ను శోధించుచుండగా దేవా తండ్రి మేము పడిపోవచ్చున్నాం. మేము మా తండ్రి నా తలంపులోను మాటలోను మేము తండ్రి భయముతో చింతతో తండ్రి శోధకుని తండ్రి శోధనలకు తండ్రి తండ్రి పడిపోవచ్చున్నాం మేము. మన బలహీనతలు ప్రభు ఎదుట ఒప్పుకోవాల్సిన వారమైన దేవా తండ్రి. క్రీస్తునందులో ఉన్న మేము తండ్రి బలమైన ఆహారాలకు తగిన వారం కాక తండ్రి ఇంకనూ తండ్రి మూల పాఠం నేర్చుకునేవారిగా మేము ఉంటున్నాం బట్టి దేవా మమ్మల్ని క్షమించమని. ఇక బండ మీద కట్టుకుని ఇల్లు తండ్రి తండ్రి మీరు కాపాడారు. ఎట్టి నన్ను గాలి కొట్టినా నన్ను వరద వాన వచ్చినా సరే ఆ బండ మీద కట్టుకుని ఇల్లు తండ్రి బలముగా నిలబడింది దేవా తండ్రి. అటు వారిగా మేము తండ్రి ఈ వాక్యం మీద నీతో సహవాసం మీద తండ్రి యేసయ్య నేను నీ వాక్యం ధ్యానించుచున్నాను. మా ఇల్లును కట్టుకుంటే మా ఆత్మీయ జీవితంలో కట్టుకుంటే దేవా తండ్రి ప్రభా తండ్రి దుష్టుడు మా చెంతకు రాడు, మా కుటుంబంలోనికి రాడు, మా తలంపుల్లోనికి కూడా రాలేడు దేవా తండ్రి. కానీ కేవలం ఇది మా బలహీనత కాబట్టి మేము తండ్రి మా కుటుంబాన్ని తండ్రి నీ వాక్యం మీద కట్టుకోలేకపోతున్నాం. నీ వాక్యం మా చెంతనే ఉంటే దేవా వాడు తండ్రి మా చెంతకు రాడు. నీ వాక్యం మా హృదయంలో ఉంటే వాడు మా తలంపుల్లోనికి దూరడు వాడికి సంధిస్తేనే వాడు వస్తాడు. కాబట్టి ఆయన మేము నిర్లక్ష్యం కలిగి ఉంటే అనాడమ్మ నిర్లక్ష్యం కలిగి ఉన్నది. సర్వ సృష్టిని ఏలుబడి చేయమని ఆదామను దేవుడు నియమించిన అవ్వమ్మ నిర్లక్ష్య స్వభావంతో ఆ ఘట సర్పంతో
మాట్లాడటం వలన కుమ్మరం తెచ్చిపెట్టుకున్నది. ఈనాడు మన నిర్లక్ష్య స్థితి మన నాశనం వరకు అది తీసుకువెళ్ళనే ఉన్నది. నాకేమిలో కొదవలేదు, నాకు నా కుటుంబంలో ఏ కొదవలేదని మనం అనుకుంటాం. కానీ మనకి ప్రార్థన లోపంలో కొదువు ఉన్నదేమో, వాక్యాన్ని చదువుటలో కొదువు ఉన్నదేమో, వాక్యాన్ని ధ్యానించట్లో కొదువు ఉన్నదేమో, వాక్యాన్ని ఆచరణ పెట్టుటలో కొదువు ఉన్నదేమో. శోధకుడు మన కుటుంబస్తుల్లోనే దూరివాడు, మనం శోధించి వేధించి దోషణకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు చేసేవారిగా వాడు మన తలంపులను, మన నోటిని, మన చేతులను సమస్తాన్ని వాడు పడగొట్టాలని చూస్తున్నాడు. కాబట్టి ఇది మన బలహీనత. కాబట్టి పేతురు నోటితో ఏసెవరో నాకు తెలియదు నేను ఆయన ఎరుగనని 3 సార్లు నోడుతో అబద్ధమాడాడు. ఏసు తెలియదని 3 సార్లు బొంకాడు. దేవా మరి దేవా తండ్రి, మాకున్న శోధనలో, శ్రమల్లో, మాకున్న తండ్రి చిన్న చిన్న తండ్రి ప్రభా సన్నాల తండ్రి చోలకల శ్రమలు సైతం మేము తండ్రి ఇదిగో ప్రభా దేవా తండ్రి నాయన నీ వాక్యంను బట్టి మేము తండ్రి నడవలేక తండ్రి ఇదిగో ఇదిగో ప్రభు మంచి నేల పడిన విత్తనం అయితే 100 ఫలితం. కానీ నాయన ఇదిగో తండ్రి యేసయ్య నాయన ప్రభు ఇదిగో మార్గములకు అవతల పడిన విత్తనాల వలె తండ్రి, ముళ్ళ కంచెల్లో పడిన విత్తనాల వలె తండ్రి మాకు కొంచెం శ్రమ కలగగానే దాని మోసం మహిక విచారం వల్ల మేము ఫలించలేకపోతున్నామేమో తండ్రి. మన బలహీనతను ప్రభు చెంత ఒప్పుకుందాము. పశ్చాత్తాపడిన పేతును ఆనాడు యేసు ప్రభు చేర్చుకోలేదా? పరలోకపు తాళపు చెవిలిచ్చి పేతుని దేవుడు గణపరచలేదా? మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించుటకు, గణపరచుటకు అర్హులుగా తయారు చేయాలని ప్రభు ఎంతగానో ఆశపడుతున్నారు. కాబట్టి ప్రభు సన్నిధిలో కూర్చున్న మనం ప్రభువా మా తండ్రి యేసయ్య, మేము తండ్రి ఇదిగో ప్రభువా సరి అయిన తండ్రి స్థితి మేము కలిగి లేము దేవా. ఇవైతే ఆశీర్వాదాలు పుచ్చుకునేటువంటి తండ్రి ప్రభు విశ్వాసం మాకు లేదు, ప్రార్థించేటువంటి తండ్రి స్థితి మాకు లేదు, పొట్టు విడవక ఎడతగక తండ్రి నేను అడిగేటువంటి నన్ను యాచించేటువంటి మనసు మాకు లేదు తండ్రి. మా సమయం ఇలాగ పోనిచ్చుతున్నాం, కాలయాపన చేస్తున్నాం, సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. కానీ దేవా సమయాన్ని సద్వినియోగపరచుకోవట్లేదు. బహుగా ప్రార్థన చేయండి, ఎందుకంటే ఈ లోకంలో కీడుని మీద మంచి పై చేయవ్వాలంటే బహుగా ప్రార్థన చేయడానికి పాటలు రాయించాను ఆయన. తల్లి చెడుగు మీద మంచి గెలవాలంటే బహుగా ప్రార్థనే తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి దోషములు తండ్రి నా కళ్ళు ప్రతి ఒక్కరి పాపములు నేను తెలుసుకున్నాను. అటు రీతిగా తండ్రి మీరే తండ్రి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్క కుటుంబం కూడా నేను సేవించేవారిగా అన్నాడు. యెహోషువకి ఎంతో గొప్ప తెగువని ఇచ్చావు, నేనున్న ఇంటి వారు యెహోవాని సేవించుదాము అని అన్నట్టుగా తండ్రి ప్రభా తండ్రి వేసే ప్రతి ఒక్క కుటుంబము కూడా తండ్రి కడవరి దినాల్లో ప్రభా దుష్టుడు పడే సమయం లేదని చాలా రేగుచున్నాను నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి నాయన ప్రభా తండ్రి భ్రష్టులుగా చేయడానికి, తండ్రి తోవ తప్పేవారిగా చేయడానికి, నీ సన్నిధికి దూరం చేయడానికి నాయన నీ తలంపు లేని వారిగా ఇహలోకం కొరకు చింతతో నింపి వేసి నాయన ప్రభు వాడిని తండ్రి నాయన ప్రభా పడగొడటానికి నానా విధాలుగా శతవిధాలుగా పనిచేస్తున్నాను ఆయన అని ప్రభుని అడుగుతాం. కాబట్టి దేవా మీరు నాయన తండ్రి మాతో ఉంటే, మీ ఆత్మ మాకు తోడుగా ఉంటే నాయన యేసయ్య తండ్రి ప్రభు మేము సమస్తంలో జయించగలమని ప్రభుని వేడుకోవాల్సిన వారమైన దేవా తండ్రి ప్రభు మా జరగాల్సిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అడుగుతున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్క దోషము, అపరాధ క్రియలు, అతిక్రమ క్రియలు తండ్రి ప్రాణ పాపములన్నింటి పోనట్లుగా తండ్రి అన్ని తండ్రి నీకు విరోధముగా చేసిన తండ్రి క్రియలు, మనుషులకు విరోధముగా తలపెట్టిన క్రియలు తండ్రి నడతలన్నిటినీ ఈ రక్తముతో కడిగి వేసి పాప క్షమాపణ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం యేసు రాజా ప్రభా వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్కరిని శుద్ధి చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఇదిగో నాయన ప్రభా నీ మహిమతో నింపివేస్తున్నందుకు, నీ మహిమను ఆవరింపజేస్తున్నందుకు స్తోత్రం. నీ ఆత్మను తండ్రి కుమ్మరిస్తున్నందుకు స్తోత్రం. యువ గోత్రపు సింహం వలె అపవాది మీద విజయం ఇచ్చేటువంటి వాడిగా కనిపిస్తున్నందుకు స్తోత్రం ఆయన. మా తండ్రి మా దేవానికి వందనాలు, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడ శక్తివంతుడ తండ్రి ఇదిగో తండ్రి కిరీటములతో బహుమానులతో నాయన తండ్రి ఇదిగో మమ్మల్ని అలంకరించడం మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నాయన తండ్రి నాయన ప్రభా నాయన వాక్యం అనే ఖడ్గంతో మేము తండ్రి సమస్తం జయించవలసిన కాబట్టి ప్రభు సన్నిధిలో మనము ప్రతి ఒక్కరము మన తీర్మానాలు ప్రభువుకి తెలియజేసుకుందాం దేవా. ఇక ముందుకు ఇదిగో నీ రాకడ సమీపం కాబట్టి తండ్రి ప్రభు మేము నాయన యేసయ్య నా తండ్రి మేమైతే నాయన ఇదిగో తండ్రి నీ వాక్యం చేత పట్టుకుని దుష్టు నాకు నిబాణులు ఆర్పివేయాలని ఆశపడుతున్నాం తండ్రి.
ఇక ముందుకు నీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని ఎత్తివాడిని ఎదిరించడం ద్వారా తండ్రి యేసయ్య ప్రభువా, తండ్రి నాయన ప్రభువాడు తండ్రి ప్రతి కుటుంబంలోనికి ప్రవేశించు, ప్రతి ఒక్కరి హృదయాల్లో తలంపులోనికి వాడు ప్రవేశించు తండ్రి మమ్మల్ని ఓడగొట్టుచున్నాడు. కాబట్టి తండ్రి నీ వాక్యం రెండంచులుగా ఖడ్గము, అది నాయన తండ్రి ఎముకల మధ్యలోనికి సహితం దూరి తండ్రి మమ్మల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి అటు నీ వాక్యంను తండ్రి ప్రతి ఒక్కరిని నాన్న తండ్రి ప్రతి వాక్యము చేత ఉదక స్నానంగా ఉంచి ప్రతి ఒక్కరిని దిద్దుబాటునల్లో సరిదిద్దండి నాయన. దాన్ని సరిదిద్దబడినట్లుగా సహాయం చేయండి. గద్దింపును అసహించుకొని వాడు పసుప్రాయుడు అన్నాం. కాబట్టి తండ్రి నీ ఉపదేశాలు మేమన్నా లక్ష్య పెట్టకూడదు. కాబట్టి మా తండ్రికు మా తీర్మానము ఇదే. నా దుష్టుని అన్ని విధాలుగా తండ్రి వాడిని అణిచివేసి వాడిని తండ్రి నాన్న వాడి తల చేతక త్రొక్కి వాడి పన్నాగంలన్నిటినీ నాయన మీరు మాకు ముందుగానే రాయించారు. కాబట్టి నాయన తండ్రి యేసయ్య వాడు తండ్రి తోక ఆడుచున్న పామును చూచి చిన్నపిల్లలే భయపడతారు. కాబట్టి నాయన అటు విధంగా నన్ను భక్తి కలిగిన వారమై శక్తిని ఆశ్రయించేటువంటి వివేకవంతులుగా తను ప్రతి ఒక్క నచ్చమని నాన్న మా తీర్మానంలో విజయమని ప్రభుని అడుగుతాం. దేవైదుగా తండ్రి దాని కొరకు ఆటంకములు ఉన్నవి ప్రభావ తండ్రి ఆటంకములకి సమర్పణ చేస్తున్నాం. మా తండ్రి ప్రభావ నీ బిడలైన వారే తండ్రి ఇదిగో ప్రభా తండ్రి నాన్న యేసయ్య తండ్రి నాయన ఇదిగో నాయన నీ బిడలైన వారి జోలికే వాడు తండ్రి నాయన చాలా వేగి వస్తున్నాడు. వాడు దూతలు పంపుతున్నాడు తండ్రి. అనేకులు బలహీనపరచుటకు తండ్రి వస్తున్నాడు. కాబట్టి నాయన క్రైస్తవులందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. దుష్టుడు క్రైస్తవుని తండ్రి ఎట్టి విధముగా నాయన శోధించి ప్రభు పాపంలో పడివేయుటకు దేవా తండ్రి ఇదిగో తండ్రి దాని అపేక్ష పాపంలోనూ తండ్రి నాయన ద్వేషం, కోప, పగ, కలహము తండ్రి అసమాధాన స్థితి ఇవన్నీ కూడా తండ్రి బాగా ఇవన్నీ కూడా నాయన తిట్టుబోత్తనం, త్రాగుడు తండ్రి వదలబోత్తనం నాయన శరీరాసన నేత్రాస జీవపటం ఇవన్నీ కూడా తండ్రి నాయన నీకు తండ్రి హేమైన కార్యంలో నాయన నీకు అసహ్యం. కాబట్టి శరీర కార్యములన్నీ కూడా తండ్రి నాయన ప్రభు తండ్రి వాడు చేయించున్నాడు. కాబట్టి ముఖ్యంగా తండ్రి మధ్యాహ్న కాలసంలో దుష్టుని వాడి సైన్యుని చేతులకు అప్పగిస్తున్నాను. నాయన దురాత్మల సమూహాన్ని అపవిత్రాత్మలను తండ్రి అంతగా చీకటి శక్తులు దైవం అన్నింటినీ చేతులకు అప్పగిస్తాను. కాబట్టి నేను గోతులు వాటిని బాధ పెట్టండి. నేను వేస్తున్నామని మేము వాటిని బంధిస్తున్నాం. మీరు పరలోకలు వాటిని బంధించమని వేడుకున్నాం తండ్రి నాయన యేసయ్య తండ్రి. ఇదిగో 1000 సంవత్సరాలు మీ రాజ్యపాలనలో నేను అపవాదిని నేను ఇదిగో పాతాలను 1000 ఏళ్ళు చెరసాల వేయించబోతున్నాం. దాన్ని ముగ్గురు ఇప్పుడే బంధించాను తండ్రి. స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో ప్రభు అలాగే తండ్రి అనేక రకమైన పరిస్థితులు ఆయన ఇదిగో తండ్రి అనారోగ్యవంతులుగా ఉన్న ప్రతి ఒక్కరిని సమర్పణ చేస్తున్నాను ఆయన. అనారోగ్యవంతుల వల్ల గృహాల్లో తండ్రి అసమాధాన స్థితి, చింత, నిరాశ తండ్రి. కాబట్టి వృద్ధులైన వారు తండ్రి ఇదిగో ప్రభు ప్రతి విధమైన అనారోగ్యగ్రస్తులుగా ఉన్న వారందరినీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. వారిని ఇప్పుడే ముట్టిన తండ్రి స్వస్థపరచండి. అలాగే దేవ తండ్రి ఇదిగో ఆర్థిక ఇబ్బందులతో అనేకులు తండ్రి ప్రభు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. అటు వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. అనిజాలు సైతం నీకు చేతులకు అప్పగిస్తున్నాం. అధికారులని వారిని సమర్పణ చేస్తున్నాం తండ్రి. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రం యేసురాజా. అలాగే ప్రభుత్వ మమ్మల్ని కూడా తండ్రి ప్రార్థన అవసరాలు కొన్ని బిడ్డలను వారి అంశాలని నీకు సమర్పణ చేస్తున్నాం తండ్రి. దీర్ఘకాల రోగములతో బాధపడేవారు, మధ్య చాంచల్యం గలవారు, ఫిట్స్, నరముల బలహీనత తండ్రి నాన్న తండ్రి కుటుంబ పోషణ లేని వారిని అందరినీ సమర్పణ చేస్తున్నాం. జీతంలో రాని వారిని సమర్పణ చేస్తున్నాం. పెన్షన్ లేక పోషణ లేకుండా వృద్ధులైన వారికి సమర్పణ చేస్తున్నాం తండ్రి. తండ్రి నాయన ప్రభుత్వ దేశ దిమ్మల వల్ల అనేకులు తండ్రి ప్రభు స్థిరత్వం లేక తిరిగే వారిని సమర్పణ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వరదల వల్ల అనేకులు తండ్రి ఆశ్రయం కోల్పోయి తండ్రి గృహములకు దూరముగా తండ్రి అన్న వస్త్రాలు లేక నాన్న విలువలు ఆడుచున్న వారిని చేతులకు సమర్పణ చేస్తున్నాం. దైనందిక జీవితాన్ని తండ్రి కోల్పోయిన ప్రతి ఒక్కరిని, అనుదిన జీవితాన్ని తండ్రి కోల్పోయిన ప్రతి ఒక్కరిని సమర్పణ చేస్తున్నాం నాయన. ఇవాళ ప్రతికూల వాతావరణాన్ని, తుఫాన్ని, గండములను తండ్రి అన్నిటినీ సమర్పణ చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన తండ్రి ప్రార్థన పరుల యొక్క తండ్రి వారి భక్తి జీవితానికి సమర్పణ చేస్తున్నాము. ప్రతి క్రైస్తవురాల యొక్క తండ్రి ఆత్మీయ జీవితానికి సమర్పణ చేస్తున్నాం తండ్రి. తండ్రి ప్రతి ఒక్క సేవకుని సేవకురాల పరిచయాన్ని, మా మిషన్ ఇతర మిషనరీ పరిచయానికి సమర్పణ చేస్తున్నాం నాయన. ఇహలోకంలో జరుగుతున్న తండ్రి నాన్న ప్రభు ఈ పర్యాటన విరుద్ధుల పాపమును జరిగిస్తున్న మనుషులకు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ఇతర నాన్న ప్రభు పాపములను తండ్రి సాతాను
తండ్రి పాపములు చేయించున్న తండ్రి శోధకుడి శోధనలో పడిపోవచ్చు లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారిని యవనస్తులైన వారిని చేతులకు సమర్పణ చేస్తున్నాను ఆయన. పాప బంధ కట్లలో తండ్రి మొత్తం మందులకు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన వారిని నీకు సమర్పణ చేస్తున్నాం. చేతబడిన ప్రభువా మాంత్రిక శక్తుల చిన్నతనంతో బంధించబడిన వారిని మీకు సమర్పణ చేస్తున్నాం తండ్రి. ప్రభు పరీక్షలు రాసిన విద్యార్థుల రిజల్ట్స్ కోసం ఎదురు చూసిన వారిని సమర్పణ చేస్తున్నాం ఆయన. ప్రతి విధమైన తండ్రి ప్రయత్నంలో ఉన్న వారిని సమర్పణ చేస్తున్నాం. వ్యవసాయం ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్న వారిని సమర్పణ చేస్తున్నాం తండ్రి. ప్రభు తండ్రి ఒక హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు నర్సులు పారిశుద్ధ కార్మికులకి సమర్పణ చేస్తున్నాం. మా కాపుదల కొరకు ఏర్పరిచిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సమర్పణ చేస్తున్నాం నా తండ్రి. ఇంకా ఆయా డిపార్ట్మెంట్లో ఆయా పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ఇదిగో తండ్రి నాయన ప్రభు తండ్రి కూరగాయల వ్యాపారస్తులు ఇతర పచారు వ్యాపారస్తులకు సమర్పణ చేస్తున్నాం నాయన తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా తండ్రి నీ చేతులకు సమర్పణ చేయగా మీరు అంగీకరించి మీ చేతిలో ఉండే ప్రతి ఒక్కరికి క్షేమం కాపుదలే మా తండ్రి. మా దేవ ఇదిగో అక్టోబర్ నెలలో అనేకులు తండ్రి ఇదిగో ఉపవాసం ద్వారా నేను వెదకాలని ఆశిస్తున్నారు. వారందరినీ నేను తండ్రి మీకు సమర్పణ చేస్తున్నాం. ఆయా సంఘాల్లో జరుగుతున్న వంశ ప్రార్థనలకు సమర్పణ తండ్రి. అక్కడికి వచ్చి సేవకులు ఎవరైతే వారిని ఆహారం వండింపజేస్తున్నారో వారిని సమర్పణ. గొప్పదైన వర్తమానాలు వారికి అందించి అనేకులకు అందించగా కృపనిచ్చిన తండ్రి స్తోత్రం నాయన వారిని మీకు సమర్పణ చేస్తున్నాం తండ్రి. అలాగే దేవ ప్రభు ఇది బాటు నెలలో తండ్రి మాటలు ఎదురుగా రాజు తండ్రి మీరు దిద్దారు ఆయన క్రైస్తవ సంఘంని సార్వత్రిక సంఘాన్ని దిద్దారు తండ్రి నాన్న ప్రభు. అటు రీతిగా ప్రతి ఒక్కరు ఎవరి వారి కుటుంబాన్ని దిద్దుకోగల భాగ్యం ఎవరి సంఘాల వారు దిద్దుకోగల కృపను అనుగ్రహించమని అన్ని ప్రభు ప్రార్థనాంశాలను సమర్పణ చేస్తున్నాం తండ్రి. అన్నిటినీ అంగీకరించమని మన ప్రభుని అడగవలసిన వారిని మరి లైవ్లో చూసేవారు కూడా మీ యొక్క సమర్పణ ప్రభువుకు తెలియచేయండి దేవా. ఇదిగో మమ్మల్ని సమర్పణ చేసుకున్నాం ప్రభు. దుష్టుడు మమ్మల్ని ఏదో ఒక విధముగా తండ్రి నాయన ప్రభు తండ్రి శోధిస్తున్నాడు తండ్రి నాయన ప్రభు తండ్రి. ఆనాడు ఏలియా తండ్రి మీ కొరకు రోషముగా తండ్రి ప్రయాణం చేసినప్పుడు ఆనాడు యెజబెలు రీతిగా తండ్రి నాయన ప్రభు దుష్టురాలుగా ఉండి తండ్రి యేసయ్య తండ్రి శోధించబోయింతో ఏలియా ప్రవక్తని మీరైతే ఏలియా ప్రవక్తను విడిచిపెట్టలేదు. ఘనముగా తన పరలోకమునకు అగ్నిరాధముల మీద కొనిపోయారు నాయన. ఈనాడు కూడా అనేకులు తండ్రి పరిశుద్ధంగా జీవించాలనే వారిని అనేకులు తండ్రి ఉద్యోగ స్థలాల్లో తండ్రి ప్రభా గృహాల్లో ఉన్నవారు తండ్రి బంధువులైన వారి మిత్రుల ద్వారా ఎదురు వారి ద్వారా శోధనలు ఎదుర్కొని నిందల అవమానములు ఎదుర్కొని నాయన ప్రభా మా తండ్రి మా దేవ తండ్రి నీ వాక్యమును ప్రక్కన పెట్టేవారిగా ఉంటున్నారు కాబట్టి అట్టి సమస్యలు ఉన్నవారిని కోర్టు చిక్కులో ఉన్నవారిని ప్రభా నీకు సమర్పణ చేసిన మరణం వరకు నమ్మకం ఉండమన్నాం నాయన తండ్రి. ఇదిగో ప్రభా మేము అసలు అపనమ్మకస్తులము తండ్రి అని మన ప్రభు మన బలహీనతలు ఒప్పుకున్న వారమే మనకు ప్రభు మన బలహీనతలకు సమర్పణ చేద్దాం లేదా మా బలహీనతలు మీరు ఎరిగిన వారు అన్నాడు పౌలు భక్తుడితో మీరు తెలియజేస్తాం. నా కృప నీకు చాలును అన్నావు తండ్రి. నాయన నీ కృపను బట్టే మేము ఇలా సజీవంగా ఉన్నాం తండ్రి. చల్లారిపోయిన క్రైస్తవులు మేము నాయన నులివెచ్చని జీవితాలు కలిగి ఉన్నాం మేము కాబట్టి మా నులివెచ్చని స్థితిని చల్లారిపోయిన స్థితిని తండ్రి మాలో తండ్రి అసంపూర్ణ భక్తిని అసంపూర్ణ పరిశుద్ధతను అసంపూర్ణ సిద్ధిని నీకు సమర్పణ చేస్తున్నామని ప్రభుకు సమర్పణ అవ్వాల్సిన వారు ఆయన దేవానికి వందనాలు స్తోత్రము నాయన. తీర్మానం సమర్పణ చేసుకుని మన అంశాలు అయితే ప్రార్థన చేసుకున్నామండి. మీరు ఈ ప్రార్థన అంశాలన్నీ కూడా ప్రభువు చెంత ప్రార్థించాలని కోరుతున్నాను తండ్రి స్తోత్రం ఆయన దేవా తండ్రి నాయనగో తండ్రి. అనేక మంది బిడ్డలు తండ్రి నీ తట్టు చూస్తున్నారు తండ్రి యేసయ్య ఏసు నామములో ఏది అడిగినా ఇస్తానన్నావు కదా తండ్రి నాయన ప్రభు నీ నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. నీ చిత్తానుసారంగా ఏది అడిగినా తండ్రి తండ్రి ఇచ్చే దేవుడని ఉన్నారు కాబట్టి నాయన తండ్రి ఇదిగో తండ్రి యేసయ్య తండ్రి ప్రభుత్వ బిడ్డలైన వారి కొరకు తండ్రి అంశంలో ప్రార్థించడం మీరే ప్రార్థన నెరవేర్పు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభు తండ్రి ఇదిగో నాయన యేసయ్య శంకరాన్ని కుమారుడు తండ్రి ఇదిగో రుణ బాధలతో ఉన్నారు. ఆ కుమారుడు విషయంలో సహాయం చేయండి. ఇక ప్రభు 2.5 లక్షలు అప్పు తండ్రి ఉన్నదంటే దేవా ప్రభు రుణమను సన్నిధానం తండ్రి ఆ కుమారుడు విషయంలో మీరే సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. మీరు ఒక ఆదాయ మార్గం తెలియజేయండి తండ్రి. ఇక వందనాలు స్తోత్రం యేసయ్య తండ్రి. ఆనాడు తండ్రి ఇదిగో కరువు కాలంలో తండ్రి మీరు ఇదిగో నాయన యేసయ్య నాయన తండ్రి వెలిషా ద్వారా చునే మీరాల కనురాల విషయంలో తండ్రి అప్పును పోగొట్టుటకు మీరు ఒక ఉపాయము తండ్రి ఇవ్వలేదా? అట్టి నాయన ప్రభు ఉపాయమును తండ్రి కుమారుడికి వారి కుటుంబానికి దయచేసి ప్రభు
గొప్పదైన రీతిగా రుణములు తీర్చుకోగల కృపను అనుగ్రహించండి నాయన. అలాగే దేవా తండ్రి ఇదిగో నాయన వ్యవనస్తున్న కుమార్ సల్మాన్ రాజును కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభావ వ్యవనస్తున్న బిడ్డ చుట్టూ నీ తలంపులు వారి తలంపులకు బిడ్డ తలంపులకి కావలి ఉంచండి. నీ తోడు ఉంచండి నాయన. చేస్తున్న ఉద్యోగంలో దీవెనాశీర్వాదంగా ఇచ్చింది. వారికి ఉన్న పరిచర్య సంఘాలన్నింటినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్న కుమారుడు తండ్రి ఇదిగో ప్రభావ నీ ఎప్పుడైతే నేను తండ్రి నీ సేవలు ప్రత్యక్ష సేవలకు రావాలో తండ్రి పూర్తికాల పరిచయలకు రావాలి బిడ్డను కుమారుని పిలుచుకొని ఆత్మనిచ్చి అభిషేకంతో నింపి నిన్ను ఘనంగా ఆరాధించి అనేకులను తండ్రి ఆనందంలో నక్కల భాగ్యం కుమారుడు కూడా దాయిచేయ దేవ. అలాగే ప్రభుత్వ తండ్రి అలాగే తండ్రి ఉద్యోగ నిమిత్తంగా ప్రభ కుమారరాజు అనే కుమారుడు దేవ తండ్రి అడిగి ఉన్నాడు. ఆ బిడ్డ కూడా తండ్రి చక్కగా ఉద్యోగంతో గణపరచండి. ఈ నామం ఎదిగిన వాడిని గణపరుస్తాను. అతని నామం ఎదిగదను కాబట్టి నేను అతను గణపరచడానికి గొప్ప చేస్తున్నాను. నా తండ్రి మీరే గొప్ప చేయండి దేవా. గణపరిచి ఒక పోషణ మార్గాన్ని తెరవండి నాయన. అలాగే దేవా తండ్రి కరుణాకర్ గారి గురించి ప్రార్థన చేసిన కుమారుడు విషయంలో తండ్రి నాన్న కుటుంబ తండ్రి సమస్యలతో బాధపడుచున్నాను నాయన. వారి విషయంలో మీరే సహాయం చేసిన ప్రభ అన్న నా తండ్రి దీర్ఘకాలంగా వారు నా తండ్రి ఆ సమస్య ఉన్నది ప్రభు తండ్రి. ఇంకో ప్రభు అది నా కుటుంబ జీవితంలో ఉన్న తండ్రి సమస్యలన్నిటినీ మీరు ఏసునామాల ప్రార్థనలు సంపూర్ణ విడుదల అనుగ్రహించండి. మనశ్శాంతిని కుటుంబానికి వినను దానంగా ఇవ్వండి దేవా. నా శాంతిని మీకు అనుగ్రహించున్నానన్నావు తండ్రి. నా శాంతి సమాధానాధిపతమైన మీరే కుటుంబాన్ని ఏలండి దేవా. వారిని నడిపించండి నాయన. వారి కుటుంబ జీవితాలు కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దుష్టాత్మలు ప్రేస్తున్న బంధిస్తున్న పూర్వీకుల దోషమన్నింటినీ నాయన ప్రభు దహించి వేసిన ఆయన ప్రతి ఒక్క తల్లి నాయన ప్రభు ఇదిగో తల్లి శాపం నుండి విడిపించి వేసినాముల కుటుంబానికి గొప్పదైన ఆశీర్వాదములు గొప్పదైన విడుదల నాయన దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు ఇదిగో తండ్రి కుమారుడు మోషన్ కూడా తండ్రి నాయన ప్రభు ఇదిగో కుమారుడు తండ్రి భవిష్యత్తులో నీ సేవలు వాడుకున్నాడు దేవ. షీల రాణి గారి గురించి ప్రార్థన చేస్తున్నాము దేవ. వారి కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఏసే వారి కుటుంబంలో ఎట్టి కొరతలు కొదవలు ఉన్నాయి మాకైతే తెలియదు నాయన ప్రభు. వారికి ఉన్న తండ్రి సమస్యల నుంచి విడిపించండి నాయన. వారిని తండ్రి వారి పిల్లల్ని దీవించండి ఆశీర్వదించండి ఆయన ప్రభు. నీకు వందనాలు. వారి తండ్రి ఏసేజ్ వారి పనిలో తండ్రి దీవెనాశీర్వాదం దయచేయండి తండ్రి. మీకు వందనాలు దేవ. అలాగే తండ్రి వెంకటేశ్వర గారి కుమారుడు ప్రభుత్వ జాబ్ విషయంలో పర్మనెంట్ అవ్వాలి కోరారు. అతని విషయంలో కూడా సహాయం చేయండి దేవ. అతని ఉద్యోగం పర్మనెంట్ అవ్వగల కృప దయచేయండి. ఆటంకాలను కొట్టివేయండి. పై అధికారులు తండ్రి నాన్న పర్మనెంట్ చేయగల తండ్రి విధంగా ద్వారం తెరవండి దేవా. నిన్ను నమ్మిన వాడిని సిగ్గుపరిచే దేవుడు నాయన కాదు నాయన తండ్రి. కాబట్టి నాయన తండ్రి కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. కుమారుడికి ఆరోగ్యం ఇచ్చి దేవా తండ్రి ఆయుష్కాలం ఇచ్చి నన్ను నడిపించండి నాయన. అలాగే మోదే సాయాదవ్ అనే కుమారుడిగా ప్రభావ ఉద్యోగం కొరకు ప్రార్థన అవసరత కోరాడు. అప్పుడు బిడ్డ కూడా చక్కనైన ఉద్యోగం ఇవ్వండి అన్న తండ్రి. ఇదిగో ప్రభావ తండ్రి బిడ్డకు పోషణ దయచేయండి. నా కుటుంబాన్ని ఎత్తుపట్టుకోండి నాయన ఏసై. ఎందుకంటే మీరు నిత్య పోషకుడు తండ్రి ఏసై. కాబట్టి నాయన నేను అతని కుమారుడు విషయంలో కార్యం జరిగించండి. అలాగే బోసుబాబు గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి భార్య స్వప్నశ్రీ గారి కుమార్తె రెబకా ఎవాంజలిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ కుమార్తె 8th క్లాస్ చదువుతున్న కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఏసయ్య మీరే తండ్రి ఏసయ్య. నా ప్రభావ బిడ్డ విషయంలో చదువు విషయంలో సహాయం చేయండి. నా ప్రభావ కుమారుడు చేస్తున్న ఉద్యోగంలో తండ్రి మార్కెటింగ్లో ప్రభు చేస్తున్నారని చేస్తున్నాను. అతని విషయంలో కూడా మీరే జరగాల్సిన కార్యంలో పనిలో నా ఉద్యోగంలో ఎదుగుదల దయచేయండి. ఏసేపులకు ఫలించిన కొమ్మవలే తండ్రి అంచులంచులుగా ఎదిగించాము. నా తండ్రి కుమారుడు కూడా ఎదిగించండి ఆశీర్వదించండి. కుటుంబాన్ని ఎత్తుపట్టుకోండి ప్రభు. నేను తన పూర్ణ హృదయంతో సేవించే భాగ్యం వారు దాయిచేయండి. దేవానికి వందనాలు స్తోత్రం నాయన. అలాగే తండ్రిగా పవన్ అనే కుమారుడు తండ్రి ఉద్యోగం కొరకు నా తండ్రిని చట్టు చూచున్నాడు. బిడ్డ విషయంలో మీరు ఇప్పటికే తండ్రి ఉద్యోగం ఇచ్చి కనపరచాలని సూచిస్తున్నాం దేవా. ప్రభు విషయం బిడ్డ విషయంలో స్థిరమైన తండ్రి నాన్న ప్రభు భవిష్యత్తు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అలాగే సుకుమారుని కుమారుడు వివాహం కొరకు నీ తండ్రి చూస్తున్నాడు సహాయం చేయండి ఆయన. ఆ కుమారుడు విషయంలో తండ్రి సరైన జతను దయచేయండి ప్రభు. అటువంటి మోసం అనేది జరగకుండా ప్రభు చక్కనైన తండ్రి కుమార్తెను తోడుకుని వచ్చిన వివాహం జరిగించండి. మహిమార్థమై జరిగించండి ఆయన. అలాగే తండ్రి జయన్ అనే కుమారుడు నన్ను గ్రామ సచివాలయ ఎగ్జామ్ రాసి ఉన్నాడు తండ్రి ప్రభు. నీకు అసాధ్యమైనది లేదు నన్ను అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా ప్రతి ఒక్కరి జీవితంలో చేసే శక్తి గల దేవుడు నాన్న. కుమారుడు విషయంలో కూడా అటు నేను ఎగ్జామ్ ఉత్తీర్ణత పొందగల కృప దయచేయండి. చక్కని ఉద్యోగము పొందుకోగల కృపనివ్వండి నాయన. శ్రీకాంత్ విషయంలో కుమారుడు విషయంలో తండ్రి నీ నామమును ధరించుకున్న భాగ్యం ఇచ్చారు. అప్పుడు బిడ్డ నాయన రక్షణ విషయంలో తండ్రి
అనుదినం ఎదగల భాగ్యం దయచేయండి. తప్పిపోకుండా తండ్రి మరణం వరకు నమ్మకం కలిగే స్థితి కుమారుడు దయచేయండి నాయన. దేవాలయ దైవ తండ్రి ఇంకెవరెవరైతే నాయన గోతల ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న కుమారులు, విదేశీ ప్రయత్నాల్లో ఉన్న వారికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. అనారోగ్యవంతులుగా ఉన్న వారిని మొట్టని స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. యేసయ్య తండ్రి ప్రభా, ఏ వైరస్ బారిన ఎవరు పడకుండా కాపాడండి తండ్రి. నన్ను ఇదిగో యేసయ్య ఇంకా ప్రభు శ్రీరాముడు కుమారుడు తండ్రికి చక్కని భవిష్యత్తును దయచేయండి నాయన తండ్రి. నాన్న తండ్రి ప్రభు ఇదిగో మీరే బిడ్డ భవిష్యత్తు తీర్చిదిద్దండి. కుమార్ ప్రియాంక విషయంలో కూడా మరి ఎంసీఏ అయింది దేవా. కుమార్తెకు చక్కని ఉద్యోగం ఇవ్వండి నా తండ్రి ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రము. అలాగే నా తండ్రి ఇదిగో ప్రభా గృహ బాధలతో గృహం చిక్కుబడి నాన్న తండ్రి ఇంకో ప్రభా ఉన్న కుమారులు నాన్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి. పద్మ గారి విషయంలో ప్రార్థన చేస్తున్న వారికి ఉన్న తండ్రి కుటుంబ చిక్కుల నుండి తండ్రి శాశ్వత విడుదల దయచేయండి నాన్న ప్రభా. మీరు ఆ చిక్కులన్నింటినీ పరిహరింప చేయగల ఉపాయం జ్ఞానోపాయం మీ దగ్గర ఉన్నది. వారికి మీరే ఆ కుమారుడు తండ్రి రుణములు తీర్చున్నాడు. దోదేశాలను కుమారుడు కూడా ప్రభా మరి తండ్రి యేసయ్య తన క్షేమాన్ని దయచేసి నాయన రుణములన్నీ తీర్చుకుని తండ్రి స్వదేశాన్ని క్షేమంగా రాగల కృపణ దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన. రక్షణ పొందాల్సిన కుమారుడు తండ్రి మీరు రక్షణలో నడిపించండి నాయన. దేవానికి వందనాలు, స్తోత్రం వేసిన. అలాగే తండ్రి రాజీ గారి విషయంలో కూడా ప్రభు కుమార్తెకు ప్రభు న్యాయం జరిగించండి. ప్రభు కుటుంబ జీవితంలో తండ్రి నాయన అవస్థల పాలైంది తండ్రి. వేరే జ్ఞాపకం చేసుకుని ఆయన రూతుకి ఎంత గొప్ప జీవితం ఇచ్చావు నాయన. అవును నాయన. యేసుక్రీస్తు వంశావళిలో చేరుకుని అటు రీతిగా బిడ్డ నీ నామం మెరిగిన కుమార్తె కాబట్టి మీరే తన బిడ్డ పక్షాన్ని యుద్ధం చేసి విజయంగా ఇచ్చేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు యేసురాజా. అలాగే తండ్రి వివాహకాల కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు బిడ్డకు చక్కని జతలు దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు యేసురాజా. పరిశుద్ధ శక్తివంతుడు మా తండ్రి ప్రభు కుమార్తె మరొక కుమార్తె వివాహం విషయంలో మోసపోయిన నాయన బిడ్డ విషయంలో మీరే న్యాయం జరిగించండి దేవ తండ్రి. ఇంకా అసాధ్యమైనది లేదు నా తండ్రి. ప్రభు పడిపోయిన జీవితాల్లో కట్టేవాడు కురిమిన వారు లేవనెత్తే విధంగా కుమార్తెను జ్ఞాపకం చేసుకుని చక్కనైన భవిష్యత్తున బిడ్డకి నన్ను బహుకరించమని నన్ను వారి కుటుంబానికి నన్ను గొప్ప రక్షణ భాగ్యం చేయమని వేడుకుంటున్నాం. ఎంతోమంది ప్రభుత్వ వచ్చాము సుజాత గారు తండ్రి ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగస్తులు వారికి తన ఖాళీగా ఉంటున్నారు. వారి విషయంలో మీరే సహాయం చేయండి. వారికి ఒక పోషణ మార్గాన్ని ఇవ్వండి మనం వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రంగా అమ్మగారు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దూరదేశం ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు నా తండ్రి. ప్రభు తండ్రి యేసయ్య గాయపడిన హస్తను ముట్టి స్వస్థపరచండి. అప్పటికన్నా ప్రతి విధమైన బలహీనతలు దూరపరచండి. రక్త పుష్టిని దయచేయండి దేవా. ప్రభు బిడ్డ విషయంలో త్వరితగతిన సంపూర్ణ స్వస్థత పొందగల కృపణ దయచేయండి ఆయన. కుటుంబంలో రెండు బాధల నుంచి విడిపించండి. స్వదేశానికి రావాలని ఆశపడుతుంది. ఆటంకాలు కొట్టివేసి యజమానులు మనసు క్షేమంగా రాగల భాగ్యం దయచేయండి తండ్రి. నీకు వందనాలుగా ప్రభు నీట్ ఎగ్జామ్ రాసిన కుమారుడు విషయంలో ప్రభు మరి రిజల్ట్ అయితే ఇచ్చావు తండ్రి. కుమారుడు విషయంలో మీరే తండ్రి నా గొప్పదైన భవిష్యత్తు ప్రణాళిక నా బిడ్డకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం ఆయన. గొప్ప డాక్టర్ అవ్వగల భాగ్యం ఆ బిడ్డకు తండ్రి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం యేసయ్య. అనేకులు మందిరాన్ని దూరం అయిపోతున్నారు. వారి విషయంలో సహాయం చేయండి. మన రక్షణ పొందని యజమానులు విగ్రహారాధికులు ఉంటుంటారా ఆ కుమారుడు విషయంలో కూడా తండ్రి విగ్రహారాధన విడిచిపెట్టినన్నా నిజమైన సత్యమైన దేవుడు నేను తెలుసుకోగల భాగ్యం వరకు దయచేయండి. అనగా కోవిడ్-19 పేషెంట్స్ కనుక కుమారుడు సంపూర్ణ స్వస్థపరచండి ప్రభు తండ్రి. ప్రభు వారి గృహాల చుట్టూ వాడుచుండి రక్తాన్ని కంచిగా వేసి మళ్ళీ వ్యాధి బారిన పడకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు ఇదిగో ప్రభు నాయన యేసయ్య. ఒక వాడి హోటల్ మేనేజ్మెంట్ ప్రభు తను పూర్తి చేస్తున్నాడు పాప నాయ విషయంలో తండ్రి సహాయం చేయండి. బిడ్డకి నాయన ప్రభు చక్కని ఉద్యోగం దయచేయండి నాయన యేసయ్య. చదువుకు తగ్గట్టుగా తండ్రి బిడ్డ తండ్రి నీకు వందనాలు. వారికి కూడా తండ్రి తన అది గృహాల్లో తండ్రి బాధపడుతున్నాను. సొంతదైన గృహము నివాసం తండ్రి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు ఇంకా తండ్రి రాని కుమారుల విషయంలో కూడా తండ్రి వారి విషయంలో కూడా తను చదువుకుని తన్ని తట్టు చూస్తున్నారు తండ్రి. ఆ బిడ్డలు రక్షణ పొందాలి. అలాగే నాయన తండ్రి నాయన తండ్రి మీరు వారి విషయంలో గొప్పదైన ఉద్యోగం ఇచ్చి ప్రభు తండ్రి నాన్న వారి విషయంలో గొప్పదైన కార్యములు జరిగి సాక్షులుగా నిలబెట్టుకొని తన్ని సన్నిధికి ఆకర్షించుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మన
జయమన్ గారు కూడా ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకుని వారి విషయంలో రుణములన్నింటిని రద్దుపరచండి దేవా. వారి లోన్ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. ఆ లోన్ రావడానికి సహాయం చేయండి ప్రభా. ఎటువంటి మోసం జరగకుండా సహాయం చేయండి దేవా. తండ్రి ఎవరు తీసుకోబట్టి లోన్ కూడా త్వరితగతిన కట్టటకు మీరే సహాయం చేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభు యేసయ్య దేవా తండ్రి. అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు తండ్రి నిత్య మార్గం నడినట్లుగా సహాయం చేయండి దేవ. గృహ నిర్మాణంలో ఉన్నారు, స్లాబ్లు వేసుకున్న కుమారులు కూడా జ్ఞాపకం చేసుకోండి. శ్రీనివాస్ గారు వారి కుటుంబం గృహాన్ని సంపూర్తిగా నిర్మించుకుని నేను స్తుతించే తండ్రి కృపను దయచేయండి దేవ. నీకు వందనాలు స్తోత్రం యేసురాజా. తండ్రి ప్రతి విధమైన వ్యసనాలను ప్రతి ఒక్కరిని విడిపించండి నా తండ్రి. మా దేవాలయ విషయంలో కూడా జరగాల్సిన పనులన్నింటినీ పూర్తి జరిగించండి. మా సీలింగ్ విషయంలో, వాళ్ళతో పని విషయంలో తండ్రి, మా సన్నిధి కూర్చే విషయంలో మా తండ్రి. అలాగే నా తండ్రి ఒకటికి తలుపుల విషయంలో కూడా మీరు సహాయం చేయండి తండ్రి. నీకు ఫేస్ పనివాడు పగల బాధ్యత కుల వాతావరణం తండ్రి దాని సహాయం అనుగ్రహించాను తండ్రి. నీకు వందనాలు. మెట్టుకోలేదు తండ్రి ప్రభా. మీరు అనుగ్రహించిన స్థలంలో సంస్కృతశాల ఆరంభించటకు తండ్రి ఉన్నప్పుడు అతన్ని వేసినామాలు కట్టివేయడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. అక్కడ చక్కనైన శాల నిర్మించి తండ్రి అనేక రోగులు తండ్రి స్వస్థ పొందాలని తండ్రి మారు మనసు పొందాలి. అనేక ఆత్మలు సంపాదించేవారిగా ఈ దాసిన కుటుంబాన్ని ఎత్తుపట్టుకుని వాళ్ళకు దీర్ఘాయుష కాపుతల రాకపోకలో నన్ను కాపుతల తండ్రి. ప్రభుత్వ భాగ్యం దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. లైవ్లో వీక్షించే ప్రతి ఒక్క కుమారుని కుమార్తెని ఏడంతల ఆత్మతో అభిషేకించి ప్రభు వారిని దీవించి అనేకులకు దీవెనకరంగా ఉంచండి దేవ. నీ రాజ్యము స్థాపించబోతుంది. నేను అక్కడ కూడా సమీపం కాబట్టి ప్రభు ఈ తాత్కాలిక లోకంలో మీరు మాకు ఇచ్చిన సమయాన్ని సంపూర్తిగా నీకు సద్వినియోగపరచడం కృపను మాకు ఇమ్మని విడిచిమర్చిన అంశాలను నీకు సమర్పణ చేస్తున్నాను. దాసరావు కంటిని కూడా మట్టి స్వస్థపడి సంపూర్ణ స్వస్థత ఇచ్చినటువంటి ఆపరేషన్లు కానీ అనలైజర్ సర్జరీలు కానీ కాకుండానే నీ గాయపడిన హస్తం కంటి మీద చాచి ముట్టి స్వస్థపరిచి నీ సేవ కొరకు బలంగా వాడుకుని దేవా. తర్వాత చండి బిడ్డలు చిన్నవారు లేని వారు దీవించండి, వేదన కనికరించండి ఆయన. అనవసరాలు లేని వారికి ఆహార పానీయాలు లేని వారిని జ్ఞాపకం చేసుకుని వారు పోషించండి ఆయన. సర్వ సృష్టిని జ్ఞాపకం చేసుకుని దీవించి వారికి సర్వ ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఆయన. తండ్రి విస్తారం వచింపగలదన్నాను. నీ నామం ఏదడిగిన ఇస్తానన్నావు కాబట్టి నేను దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఏసే సాక్షులుగా అనేక లేవనెత్తలు దేవ ప్రభా. ప్రార్థన నెరవేర్పు కోరుతుంది కాబట్టి రాయబడిన అంశాలన్నీ నెరవేర్చండి తండ్రి. చేయబడుతున్న ప్రార్థన చెవికులందుకు వందనాలు ప్రభా. ఏసునామని ప్రార్థన అడిగి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మనము స్తుతిద్దామండి. ప్రేమస్వరూపై మా ప్రియ పర్లకు దేవ, అప్పటి వరకు నేను స్తుతించగల సహాయం చేసిన తండ్రి స్తోత్రం. ప్రార్థన అంశాలన్నిటికీ చివరిగా ఆలకించిన తండ్రి స్తోత్రం. ముద్ర వేసిన ప్రతి అంశాన్ని నెరవేర్చిన తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్క జీవితాలు, ప్రతి ఒక్క కుటుంబ జీవితాలు గొప్పదైన ఆశీర్వాదం విడుదల చేసిన తండ్రి స్తోత్రం. గొప్పదైన తన ఆరోగ్యం ప్రతి ఒక్క బిడకు దయచేసి తండ్రి స్తోత్రం. నిరుద్యోగస్తులకు ఉద్యోగం దయచేసి తండ్రి స్తోత్రం. వివాహాలు కానివారి విషయంలో జాతన ఏర్పరచడమే వివాహం జరిగించిన తండ్రి స్తోత్రం. మోసపడి బిడ్డలందరికీ న్యాయం జరిగించిన తండ్రి స్తోత్రం. అలాగే దేవ గర్భఫలం లేని బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని ఇచ్చి నన్ను ఎత్తుపట్టుకున్న తండ్రి స్తోత్రాలు. ఫలించగల కల్పించిన తండ్రి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పనుల పాటలు పని ప్రయత్నాల్లో తండ్రి తోడన తండ్రి స్తోత్రాలు. ప్రతి పాటి మాసంలో ప్రతి ఒక్కరిని దిద్ది, ప్రతి ఒక్క కుటుంబంలో వారి ద్వారా దిద్ది నాయన సంఘంలో దిద్ది తండ్రి నీకు ఇష్టమైన వధువుగా మంచైన దాగైన ముడతైన కలంకమైన లేనటువంటి సంఘముగా తండ్రి నాయన నీ శరీరముగా తండ్రి మార్చుకున్న తండ్రి స్తోత్రం. నాన్న ప్రాఫిట్గా తండ్రి రుణ బాధ నుంచి ప్రతి ఒక్కరిని విడిపించిన తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్కరిని నీ అందు భయము భక్తులు ఎదిగించిన తండ్రి స్తోత్రం. ఈ స్తుతులు స్తోత్రములు త్వరగా నన్ను ఏసునామని చెల్లించిన పరమ తండ్రి. ఆమె ప్రార్థించి స్తుతించిన మనము కొద్ది నిమిషాలు మౌనంగా కనపడతామండి. దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము, అందరికీ కనపడము, అందరితో మాట్లాడము. ఆమె
అందరికి కనబడే దిక్కుగా మాకు కనబడి తండ్రి ధైర్యం ఇచ్చిన దేవా వందనాలు. రేపటి దిన పునరుత్థాన దినం ఆదివారపు దినం తండ్రి ప్రతి ఒక్కరిని ఈరోజు సిద్ధపరిచి తండ్రి ఇష్ట జనాంగనం తండ్రి మందిరాన్ని తోడుకొని వచ్చి ఆరాధన తండ్రి చేయగల భాగ్యం ఇవ్వండి. ప్రభు తండ్రి మా పరిచయం ప్రతి ఒక్కరు ఆన్లైన్ పరిచయం దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కనుక ఆత్మల పంటలు కొయ్యగల భాగ్యం ఇచ్చి మహిమందుకొనమని వరుడిగా వేయించేయండి. ఏసునామములో ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మ శోధనలోకి తేక కీడును తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై నా తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తము జయము అపవాద క్రియలకు లయము. ప్రవేశ రక్తము జయము అపవాద క్రియలకు లయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాద క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు లోకరక్షకుడైన యేసు ప్రభువు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనం చేయబడిన ప్రార్థనలకు మనకు మన పనిపాట్లకు తోడై ఉండి ప్రభు యొక్క రాకడలో మేఘమెక్కు పర్యంతము మనకు తోడుగా ఉండి సంతోష సమాధానం ఆశీర్వాదంతో నింపి నిత్య జీవం చేర్చుకొని మహిమ పొందుకొని గాక. అందరికీ మరణాతండి మరణాతండి.